కరీంనగర్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లోని ఎన్నికలు నిర్వహించారు. గంజి స్వరాజ్ బాబు సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఏటా 6 విధాలుగా విద్యార్థులకు శిక్షణ నేర్పిస్తున్నామన్నారు. దేశంలో ఎన్నికల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అనే దానిపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు గాను విద్యార్థులలో ఎన్నికలు పెట్టి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సభ్యులను ఎన్నుకున్నారు. ఇది పిల్లల్లో అవగాహన మరింత పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. గత 43 సంవత్సరం నుంచి విద్యార్థులకు ఒక ఎడ్యుకేషన్ కాక 6 యాక్టివిటీస్ మేము ఫ్రీగా నేర్పిస్తున్నాము. దాని కరాటే, డ్యాన్స్, మ్యూజిక్, తర్వాత రోల్ ప్లే, తర్వాత అవుట్డోర్ విజిట్స్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పిల్లలకు చదువుతో కాక ఇంకా వేరే యాక్టివిటీస్ నేర్పించడం అనేది దానివల్ల ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతున్నది. తర్వాత ఎథిక్స్ అనేది పెరుగుతున్నది. ఈ యొక్క మా స్కూల్లో ఎథిక్స్ అనేది ఎక్కువ నేర్పిస్తున్నాము. దేశభక్తి, దేశం అంటే తల్లిదండ్రులు అంటే ఏంటిదో ఈ విధంగా మేము పిల్లలకు నేర్పిస్తున్నామని తెలియజేస్తూ ఈరోజు మన డెమోక్రసీలో ఎలక్షన్ సిస్టమ్ అంటే ఏమున్నదని తెలపడానికి ఈరోజు మా యొక్క పిల్లలు, టీచర్స్ కృషి వలన ఈరోజు ఒక పిల్లలకు ఎలక్షన్ పెట్టాము, క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్గా. తర్వాత ఏంటంటే అందరు బ్యాలెట్ పేపర్ పెడతారు, మేము ఈవీఎంలు పెట్టి మేము పిల్లలకు ఈవీఎంలు ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పని విధంగా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. And today I am participating in school elections for school captain post, and my symbol is Peral Diamond. Peral Diamond refers to hope, honesty, strength, strong, clarity, etc. Just like a diamond, I want to stand strong for all the students. If I become a captain, I would make sure that all the students are happy and create a team that works together. Today our school, Siddhartha High School, conducted elections regarding vice captains, captains and student welfare captains. The vice captains and captains will be looking after the whole school, and also student welfare captains will be looking after the students. This is to maintain the discipline in our school. I am very happy that they put me as a part in this. Thank you for giving me this wonderful opportunity, and thank you for listening to